హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను చెప్పాను కదండి, గోరాంచ్ రిసార్ట్కి వచ్చాను ఫ్యామిలీ ట్రిప్కి అనేసి. సో ఏ విధంగా ఎంజాయ్ చేసాం, గోరాంచ్ రిసార్ట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. సో ఎంట్రన్స్ అండి బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు రిసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ కలుగుతుందండి. చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఇలాంటి అసలు ఎంట్రన్స్ అవ్వగానే చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ బుద్ధ స్టాచ్యూ దగ్గరనే మనకి మెయిన్గా పిల్లలు సాటిస్ఫై అయిపోవాలి కదా. ఫస్ట్ కిడ్స్ ప్లే గ్రౌండ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ హాల్. తర్వాత కిడ్స్ ప్లే గ్రౌండ్ ఉంటుందండి. మా అక్కయ్య బాబు ఇంకంతే చూశాడు, ఆడుతున్నాడు అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ శాండ్ కూడా వేశారు, ఇంకా పిల్లలకి దెబ్బ తగలకుండా. చూడండి ఎంత చక్కగా అన్నీ ఉన్నాయి పిల్లలకి సంబంధించినవన్నీ కిడ్స్ ప్లే గ్రౌండ్లో. ఇంకా సైక్లింగ్ కూడా ఉంది అనమాట. నేను చూపిస్తాను. ఈ విధంగా ప్రతి ఒక్కటి అండి చాలా చక్కగా ఉంది. చూడండి బాబు అది ఎక్కేస్తున్నాడు, ఇది ఎక్కేస్తున్నాడు. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి కంప్లీట్గా ఇక్కడ కూడా ఇంకా ABCD అని రాసి పెట్టారు. చాలా బాగుంది. అసలు ఏది కూడా పిల్లలు వదిలిపెట్టరండి అస్సలు. చాలా చక్కగా ఆడుకుంటారన్నమాట. ఇంకా అటు వెళ్తున్నారు, ఎలా ఉంది. ఇది వచ్చేసి బిలో 10 years పిల్లల కోసం అండి. ఇలా జంప్ చేయాలి అనమాట. చాలా బాగుంది. ఇది చాలా చక్కగా అనిపించింది అనమాట. ఇంక ఇది కిడ్స్ ప్లే గ్రౌండ్ పక్కనే ఉంటుందన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఇది కూడా అండి చాలా చాలా బాగుందనమాట. ఊయల తర్వాత ఈ విధంగా మొత్తం అనమాట. ఇక లైక్ లిటిల్గా జంప్ లాగా అనమాట. ఇది కూడా భలేగా అనిపిస్తుందండి. చాలా చక్కగా అనిపించింది. పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తుంటే చూడండి చాలా చక్కగా అనిపిస్తుంది కదా. ఇంకా ప్రతిదీ అండి పిల్లలకి. నేను ఇంకా కిడ్స్ది ఎక్కువ ఎందుకు చూపిస్తున్నానంటే పిల్లల కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము. గోరాంచ్ రిసార్ట్లో అండి పిల్లల కోసం ఎంత అద్భుతంగా ఉందంటే ప్రాక్టికల్గా నేను చూసి వచ్చాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. మా అక్కయ్య బాబు అయితే అసలు ఆ ప్లే గ్రౌండ్ నుంచి రాలేదు. అంత చక్కగా ఉంది అనమాట. ఇంకా సైక్లింగ్ కూడా అండి. చూడండి అక్కడ చూడండి బాబు చేస్తున్నాడు. చాలా చక్కగా ఉందండి. చూడండి ఇవన్నీ కాటేజెస్ రూమ్స్ అనమాట. ఎంత గ్రీనరీ, ఎంత చక్కని మెయింటెనెన్స్ అంటే చాలా బాగుందండి. కేటగిరీ వైజ్గా మనకి కాటేజెస్ ఉంటాయన్నమాట. చూడండి అన్ని ఈ విధంగా మనకు ఏ కేటగిరీ అయినా మెయింటెనెన్స్ మాత్రం 100 to 100% సేమ్ ఉంటుందండి. గోరాంచ్ రిసార్ట్లో ఇది అసలు చెప్పాలంటే చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి. ఎవరికైనా ఒకేలాగా మెయింటెనెన్స్ ఉంటుంది. సర్వీసింగ్ అయితే చాలా చాలా చక్కగా ఉంటుందన్నమాట. చుట్టూ గ్రీనరీ చాలా బాగుందండి. కాటేజెస్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు 2 BHK రోజ్ అంటారు 2 BHK కేటగిరీని, అది చూపిస్తానమాట. ఈ రూమ్లో మేము స్టే చేసాము. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అండి కేరళకి ట్రిప్ వచ్చినట్టుగా అనిపించింది అనమాట. వారి సర్వీసింగ్ అవ్వచ్చు, వారి మెయింటెనెన్స్ అవ్వచ్చు, వారు ఎంత నీట్గా క్లీన్గా ఉంచారంటే సూపర్. అసలు చాలా చక్కగా ఉంది. ప్రతి దానికి బాల్కనీ ఉంటుందండి. చూడండి అసలు బాల్కనీలో కూర్చొని చిల్ అవుతుంటే ఆహా చాలా బాగుంటుంది ఈవినింగ్స్ టైంలో. చూడండి ఇంకా 2 BHK కాబట్టి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్కి AC కూడా ప్రొవైడ్ చేశారండి. స్పేస్ కూడా చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రతి దాని నుంచి కూడా మనకి వ్యూ అనేది కనిపిస్తుంటుంది అనమాట కర్టెన్ సైడ్ నుంచి. ఆ తర్వాత నేను సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఈ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. వావ్ చాలా బాగుంటుందండి. ఈవెన్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు చాలా బాగుంది. నేను వెళ్ళి వచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా సాటిస్ఫై అయిపోయాము మేము ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. చాలా చక్కగా ఎక్కువగా స్పేస్ అనేది ఉంటుందన్నమాట. క్రికెట్ ఆడాము మా ఫ్యామిలీ మొత్తం. చాలా చక్కగా అనిపించిందండి. అసలు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని చెప్పొచ్చు. ఎంత స్పేస్ అంటే అసలు నేను చాలా రిసార్ట్స్కి వెళ్ళానండి, కానీ గోరాంచ్ రిసార్ట్లో అసలు ఇది లేదు అనడానికి అసలు లేదు, ఏ రిమార్క్ లేదండి. అసలు ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తప్పకుండా సాటిస్ఫై అయిపోతారనమాట. చాలా చక్కగా అనిపించిందండి. క్యారమ్స్ కూడా ఆడుతూ ఉంటే అంత ఫ్యామిలీ కలిసి ట్రిప్కి రావాలి అంటే ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గోరాంచ్ రిసార్ట్ అనే చెప్పొచ్చండి. చాలా చక్కగా అనిపించేసింది అనమాట. మాకు టోటల్గా స్పేస్ కూడా, అక్కడ స్టాఫ్ కూడా చాలా చక్కగా మనకి గైడ్ చేయడం, ఏదైనా కూడా చాలా ఓపిక, అసలు సూపర్గా ఉందండి. ఇంకా తర్వాత బాస్కెట్బాల్ కూడా ఉందన్నమాట. సో అవన్నీ చూస్తుంటే ప్రతి దాంట్లో గేమ్లు ఆడాలి అనిపిస్తుంటుంది అనమాట. చూడండి ఎంత ప్లేస్ ఉంటుందంటే
సూపర్గా ఉందండి. చూడండి బాస్కెట్బాల్ మా అక్కయ్య ఆడుతోంది. చాలా చక్కగా స్పేస్ చూసారా, అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈవినింగ్స్ టైంలో అండి అసలు ఇంకా మన గేమ్స్ నుంచి రాబుద్ది అవ్వదు కాటేజ్కి, అంత చక్కగా ఉంటాయన్నమాట. చూడండి చాలా చక్కగా అనిపిస్తుంది కదూ. ఈ విధంగా అండి బాస్కెట్బాల్ కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వాలీబాల్ అని, ఇంకా అదే శాండ్ వాలీబాల్, అన్ని గేమ్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. షటిల్ కూడా ఉంది. అక్కయ్య బాబు ఇంకా మా బావగారు కూడా షటిల్ కూడా ఆడడం జరిగిందనమాట. ప్రతి ఒక్కటి ఉందండి ఇక్కడ. చిన్నపిల్లలకి సంబంధించిన షటిల్ అది ఉంది, పెద్దవారిది ఉందన్నమాట. రెండు సూపర్బ్ అనమాట. వాలీబాల్ అండి ఈవినింగ్ టైంలో అసలు చాలా చక్కగా ఉంది అనమాట. చూస్తూ ఉంటేనే చాలా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది. చాలా చక్కగా ఉందండి. ఈ విధంగా చాలా ఎంజాయ్ చేసామన్నమాట గోరాంచ్ రిసార్ట్లో. ఇంకా నండో లేడీస్కి సంబంధించిన మన చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, 3, 4, 5, 6 మళ్ళీ జంప్, 7, 8 అంటే 2 legs పట్టడం. ఇది అయితే అసలు చాలా చాలా నచ్చింది నాకు. 3, 4, 2, 1 ఇదన్నమాట. ఇది సూపర్. డక్ మేజ్ అనేది చాలా నచ్చింది. ఆ పజిల్ అనమాట. ఇక్కడ జిఎం రమేష్ గారు ఉన్నారు. హలో సార్. డక్ మేజ్ ఏంటి, పజిల్ గేమ్ టోటల్? ఓకే, వావ్, చాలా 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 బాగుంది అనమాట. ఒకసారి మనం వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. టోటల్ పజిల్ గేమ్ అండి. అసలు ఎంత సూపర్గా ఉందంటే నేను ఎక్కడ చూడలేదన్నమాట. చాలా మెదడుకు పదును అంటాం కదా, ఇది కూడా ఎంటర్టైన్మెంట్లో భాగం చేశారు. సూపర్గా ఉందండి. పైన నుంచి మనం వీడియో ఇలా తీస్తే చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. మనకి జిఎం రమేష్ సార్ అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. నాకు ఈ పజిల్ గేమ్ కూడా బాగా నచ్చింది. చూడండి మేము వెళ్తూ ఉన్నాము ఇందులో నుంచి. చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. ఎవరికి వారు కాన్సన్ట్రేట్గా వెళితే తప్పకుండా మనం రీచ్ అవుతాం అనమాట. సూపర్గా ఉందండి. ఈ గేమ్కి అయితే నేను 100% మార్క్స్ ఇస్తున్నాను. నాకు చాలా ఇష్టం. రెయిన్ డాన్స్ కూడా ఉంది. జిఎం రమేష్ గారు చెప్తారు వారి మాటలోనే. హలో సార్. సార్, ఈ రెయిన్ డాన్స్ది ఒక్కసారి టైమింగ్స్ ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది? ఓకే, 7:30. ఓకే, వావ్ వావ్, 7:30 to 8:30. వావ్, చాలా చక్కగా ఉన్నాయండి. స్విమ్మింగ్ పూల్ అనేది అది టోటల్గానా సార్? టోటల్ డే మొత్తం ఉంటుంది. ఓకే ఓకే సార్, అది రెంట్కి డ్రెస్ మీరు అన్ని ప్రొవైడ్ చేస్తారా వారు వచ్చి? ఓకే, ఓకే 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 అచ్చా, ఓకే. డ్రెస్ కోడ్ లేదు, మామూలుగానే? ఓకే 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 అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డాన్స్ అండి అసలు ఎంత చక్కగా అనిపిస్తుందంటే, రమేష్ సార్ చెప్పినట్టు డైలీ 7:30 to 8:30 ఇది ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి లౌడ్గా మ్యూజిక్ పెట్టి సూపర్గా ఉంటుందండి. కాటేజెస్ వాళ్ళు అందరం వచ్చి ఆ టైంకి ఇక్కడ అసలు చాలా చక్కగా ఉంటుందండి. చూస్తూ ఉంటే అసలు అందరూ చిన్న పిల్లలు అయిపోతారనమాట. ఇది చూస్తూ ఉంటే నాకు ఏమనిపించిందంటే రిసార్ట్లో ఇది, చింతలేక చిందులయ్యాలి వేడుకల్లోనా తేలిపోవాలి అన్న పాట పాడకుండా ఉండలేకపోయానండి. అసలు ఏ చింతలు లేకుండా అందరం చిందులేసామన్నమాట. అసలు 7:30 to 8:30 సూపర్ అండి. అసలు గోరాంచ్ రిసార్ట్లో అయితే ఇది అసలు ప్రతిదీ చెప్తున్నాను కదండి, ప్రతిదీ ప్లస్ పాయింటే. ఇది వచ్చేసి మనకి వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది కదండి, దీన్ని పెబల్స్ వాక్ స్టోన్ అంటారనమాట. సో ఇది ఫుట్ మసాజర్ లాగా మనకి యూజ్ అవుతుందండి. డైలీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ దీనిలో నడవడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ ప్రెషర్స్ కూడా మంచి కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఈ పెబల్ వాక్ స్టోన్ అని ఫుట్ మసాజర్ అనమాట. చాలా చక్కగా ఉందండి. ఇది కూడా అసలు గొప్ప అనుభూతి అనమాట. చాలా చక్కగా ఉందండి. పెబల్ వాక్ స్టోన్ కూడా తప్పకుండా ఈ ఫుట్ మసాజర్ అనేది మీరు గోరాంచ్ రిసార్ట్కి వస్తే తప్పకుండా ఇందులో నడవండి. చాలా చక్కగా ఉంటుందన్నమాట. చూడండి ప్రతి దానికి ఎంత చక్కగా ఉందో, చూడ్డానికి చక్కగా ఉంది. ఇంకా పెబల్స్ వాక్ స్టోన్ కాబట్టి నడవడం వల్ల కూడా మనకు అన్ని రిజల్ట్స్ వస్తాయంట. చూసారా? ఇంకా మనకి ఇక్కడ తర్వాత ఏంటంటే మినీ గోల్ఫ్ అండి. ఇది అంతా మినీ గోల్ఫ్ అండి గేమ్. చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు మన గోరాంచ్ రిసార్ట్కి వస్తే అండి అసలు ఏది కూడా మనం ఆడకుండా వదిలిపెట్టలేం. అంత పీస్ఫుల్గా అంత రిలాక్స్గా ఉంటుంది అన్నమాట. అసలు చూడండి ఎంత సూపర్గా ఉందో. ప్రతిదీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా చక్కగా అనిపిస్తుంది కదా. లొకేషన్ వైజ్గా కూడా ఎంత బాగుందో అసలు. ఇంకా మా అక్కయ్య కూడా ఆడుతూ ఉన్నారనమాట. చూపిస్తాను నేను. ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇద్దరు. చూడండి వీడియోలో ఈ విధంగా అనమాట. అసలు థ్రిల్లింగ్గా అనిపించిందండి. మా వాళ్ళైతే చాలా సాటిస్ఫై అయిపోయారు.
ఇంకా ఒక రోఫ్ లాగా ఉందండి, అది కూడా చూడండి పైనకి ఈ విధంగా ఎక్కి నడవడం అనమాట. చాలా చక్కగా అనిపించింది. మా అక్కయ్య బాబు అయితే చాలా సాటిస్ఫై అయిపోయారు. పిల్లలు అయినా ఎవరైనా చాలా సాటిస్ఫై అయిపోతారండి. చాలా చక్కగా ఉన్నాయి గేమ్స్ అన్నీను ఈ విధంగా అనమాట కంప్లీట్గా. చూడండి ఇంకా పోతే అసలు గ్రీనరీ అండి, చుట్టూ మన కాటేజ్ గ్రీనరీ ఎంత చక్కగా ఉంటుందంటే కాటేజ్ చుట్టూ ఆహా చెప్పడం ఎందుకు, చూపిస్తాను పదండి. చూసారా ఎంత చక్కగా ఉంటుందో అసలు. ఇంకక్కడ మనకి కాటేజ్ దగ్గర అసెంబ్లీ లాగా ఉంటుందండి, అక్కడ కూడా మనం కూర్చుంటే వావ్ చాలా చక్కగా ఉంటుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందండి గోరాంచ్ రిసార్ట్కి ఎంటర్ అవ్వగానే. చూడండి ఎంత చక్కగా ఉందో చుట్టూ గ్రీనరీ. ఇక్కడ స్టాఫ్ కూడా అండి ప్రతిదీ మనకి చాలా చక్కగా గైడ్ చేస్తారు అన్నమాట. మనం ఏది అడిగినా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలా అన్నట్టుగానే వాళ్ళు ఓపిక్గా రెస్పాండ్ అవుతారనమాట. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ స్టాఫ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. చూడండి ఎంత చక్కని గ్రీనరీ ఉందో, వావ్ చూస్తూనే బతికేయొచ్చండి, అంత చక్కగా అనిపిస్తుంది అన్నమాట ప్రతిదీ. చూడండి చాలా చక్కగా ఉంది కదా చుట్టూ. ఈ విధంగా అండి టోటల్గా అసలు మనకి టోటల్ గ్రీనరీ అన్నమాట. ఇంకా కూడా పిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి, పిల్లలకని కాదు ఎవరైనా మనం ఇక్కడ ఆడొచ్చు అనమాట. ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఈ విధంగా బాబు అన్నీ ఆడుతున్నాడు అనమాట. చాలా చక్కగా ఉందండి. ఇంకా తర్వాత ఒక స్టాండ్ లాగా ఒకటి ఉంది అనమాట, అది కూడా ఎక్కుతూ దిగుతూ అది కూడా చాలా చక్కగా అనిపించేసింది అనమాట. ఇది కూడా అసలు చెప్తున్నాను కదండి, అసలు 2 డేస్ ఇలా వచ్చి అలా గడిచింది అనిపించింది మాకు. ఫ్యామిలీ ట్రిప్కి 2 డేస్ గోరాంచ్ రిసార్ట్కి వెళ్తే ప్రతిదీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం, హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సూపర్గా అనిపించేసిందండి చాలా. ఇంకా ఇక్కడ కూడా ఉంది బాబు, ఇది కూడా మా అక్కయ్య బాబు ప్లే చేశాడు, చాలా చక్కగా అనిపించేసింది అనమాట. ఇంకా శాండిల్వుడ్ ఫామ్ కూడా అండి, ఇక్కడ వీరు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు, 450 acres అనమాట. సైట్ ఇన్ఛార్జి ప్రసాద్ గారు అండి చాలా ఓపిక్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ 450 acresలో ఉన్న శాండిల్వుడ్ ఫార్మ్స్ అన్నీ చూపించారండి. వారు కూడా చాలా ఓపిక్గా ఉన్నారు, సైట్ ఇన్ఛార్జి ప్రసాద్ గారు కూడా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో శాండిల్వుడ్ ఫార్మ్స్, వావ్ అసలు చాలా చక్కగా అనిపిస్తుందండి. ఈ ఫెసిలిటీ ఉందన్నమాట, వెహికల్లో మనకి తీసుకువెళ్ళి అన్నీ చూపిస్తారు. చూడండి చాలా చక్కగా ఉంది కదా, అన్ని శాండిల్వుడ్ ఫార్మ్స్ అనమాట. ఇంకా ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి, మీరు ఓపెన్ ప్లాట్స్ కూడా సేల్ చేస్తారంట. చూడండి ఇవన్నీ ఓపెన్ ప్లాట్స్ అనమాట. సో ఎంత చక్కగా ఉందో టోటల్గా అన్నీ. చాలా హ్యాపీగా ఎంజాయ్గా అనిపించిందండి అసలు. ఫ్యామిలీ ట్రిప్కి వస్తే తప్పకుండా నేను మళ్ళీ చెప్తున్నాను, గోరాంచ్ రిసార్ట్కే వెళ్ళండి, అందరూ సాటిస్ఫై అయిపోతారు, ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. అండ్ అండి ఇక్కడ మనకి 6 లక్షల లీటర్ 6 lakhs లీటర్స్ వాటర్ అనేది ఆ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అసలు చూడండి ఇంకా కిడ్స్ ప్లే గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి చూపించాను కదా, ఇక్కడ అసెంబ్లీ దగ్గర డ్యాన్స్ చేస్తున్నాడు మా బాబు, నాటు అని. ఇక్కడ అవన్నీ సిట్టింగ్ ఏరియాస్, బాస్కెట్బాల్, ఫ్రూట్ ట్రీ గార్డెన్స్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయండి. ఫ్రూట్ ట్రీ గార్డెన్ అయితే అసలు లేని ఫ్రూట్ లేదండి, ఈవెన్ మనకు తెలియనివి కూడా ఉన్నాయి తెలుసా, అసలు అంత చక్కగా ఉన్నాయండి ప్రతిదీ. అసలు చూస్తూనే ఉండిపోవాలనిపించేసింది అనమాట ప్రతిదీ అండి. సిట్టింగ్ ఏరియాస్లో దగ్గర కూడా చాలా చక్కగా ఉండి ప్రతి దగ్గర ఊయలా ఉండడం అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సిట్టింగ్ ఏరియాస్లో కూడా. ఇక్కడ కూడా చూడండి బనానా ట్రీ ఉంది, ఇంకా దానిమ్మ ఉంది, రకరకాలుగా ఉన్నాయన్నమాట. అసలు ఏ చెట్టు చూసినా చాలా సూపర్గా అనిపించేసిందండి. ప్రతి దానికి నేమ్ కూడా వీరు మెన్షన్ చేశారనమాట. ఇంకా ఇది రిసెప్షన్ అండి, ఈ విధంగా అనమాట, మెయిన్ ఎంట్రన్స్ రిసెప్షన్ అనమాట ఇది కంప్లీట్గా. చూడండి ఇక్కడ కూడా అండి చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీరు కూడా, చాలా చక్కగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనం బయట అన్నమాట, ఇది అంతా రిసెప్షన్ బయట ఇది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాను, నేను లోపల కూడా మీకు చూపిస్తానన్నమాట. లోపల ఉంది తరుణ్ గారు అండి, వారు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, మనకి ఏది అడిగినా కూడా చాలా ఓపిక్గా చెప్తారన్నమాట. చూడండి ఇంకా మీకు స్విమ్మింగ్ పూల్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండి ఎంత చక్కగా ఉంటుందంటే మామూలు వేరే రిసార్ట్లో ఉన్నట్టు కాకుండా ఒక బీచ్కి వచ్చాము అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలాంటి వైబ్ని మనకి వారు క్రియేట్ చేశారు, సూపర్గా ఉందండి. ఇది అయితే చాలా బాగుంది. చూసారా స్టాఫ్ కూడా వెనకాలే ఉండి సపోర్ట్ చేస్తున్నారు, పిల్లలు వస్తే వారికి అలర్ట్గా ఉంటారండి. అసలు సూపర్గా అండి, పిల్లలు కూడా అసలు సేఫ్టీగా ఎప్పుడు స్టాఫ్గా వాళ్ళు ఉంటారు, మనకి అలర్ట్గా ఉంటారు, చాలా చక్కగా ఉందన్నమాట. అంత సేఫ్టీ ఉంది కాబట్టి మనం కూడా అసలు చాలా హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేయించవచ్చు అనమాట.
చూడండి ఎంత చక్కగా ఉందో స్విమ్మింగ్ పూల్. మా అక్కయ్య బాబాయ్ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నారండి. మనకి 10 వరకు ఇది యాక్సెస్ ఉంటుందండి, ప్రతిరోజు నైట్ 10 వరకు ఉంటుందంట. చాలా చక్కగా ఉంది కదూ. ప్రతిదీ కూడా అండి బీచ్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది అసలు ఆ స్విమ్మింగ్ పూల్ కానీ అంత మనకి లొకేషన్ చూస్తుంటే. ఇంకా అండి మనకు తరుణ్ గారు సాయి గారు, నేను మీకు వీడియోలో చూపిస్తాను, వారే అండి తరుణ్ గారు సాయి గారు అనమాట. చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, చాలా ఓపిక్గా అన్నీ చూపించడం జరిగిందండి. వీరికి కూడా మన ఛానల్ తరపున స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. తరుణ్ గారు ఇప్పుడు మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి సేమ్ మనం ఒక బీచ్ లో ఉన్నట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది. వావ్, నిజమే. యా, అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ లైవ్ అంటే టీవీ ఉంటుంది, సౌండ్ సిస్టమ్, మనకి మ్యూజిక్. ఓకే, అక్కడ అండి మేము పిల్లలు ఏదైనా డాన్స్ చేయాలి అంటే ప్రొవైడ్ చేస్తారా? చేస్తాం అక్కడ. వావ్, అంటే ఏం టైమింగ్స్ ఎలా ఉంటాయి? టైమింగ్స్ అంటూ ఈవినింగ్ టైం లో బెటర్ మేడం, అంటే ఓకే, చూడడానికి కూడా మంచి లుకింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, వావ్, స్విమ్మింగ్ పూల్ మాత్రమే అంటే యాక్సెస్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా. ఓకే ఓకే, చాలా సూపర్గా ఉందండి. యా యా, చాలా సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ తరుణ్ గారు. ఇంకా ఫుడ్ సెక్షన్ అండి, మనం అన్నీ ప్లే చేసి అలసిపోయి వస్తాం కదా, ఫుడ్ సెక్షన్కి రాగానే వాళ్ళు చాలా రుచికరమైన భోజనం పెడతారండి. అసలు సూపర్ అండి. గోరాంచ్ రిసార్ట్లో ఫుడ్కి కూడా 100కి 100 మార్క్స్ వేయొచ్చు. చాలా చక్కగా ఉన్నారండి. సీనియర్ చెఫ్స్ ఉన్నారు, రహీం గారు, అందరూ అన్నమాట. సర్వ్ చేసే విధానం కూడా చాలా చక్కగా ఉంటుందండి. చాలా నీట్గా, చాలా ఓపిక్గా ఈ ఐటెం అడిగినా చాలా చక్కగా మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. నాకైతే చాలా నచ్చిందండి. అన్నీ అలసిపోయి వస్తాం కదా, అప్పుడు వారు పెట్టే భోజనం సూపర్. ఖచ్చితంగా ఒకసారి ఫుడ్ కోసమైనా మీరు రావాలి. అంత చక్కగా అనిపిస్తుంది అన్నమాట. చాలా చక్కగా అనిపిస్తుందండి ప్రతిదీ కూడాను. చూడండి, చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇంకా మనకి జిఎం రమేష్ సార్ కూడా మనకి వీడియోలో కనిపిస్తారండి. వారు కూడా చాలా ఓపిక్గా మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మన ఛానల్ తరపున. ఫుడ్ దగ్గర కూడా అండి మంచిగా సర్వ్ చేశారు ఏదైనా కూడాను. అండ్ చాలా చక్కగా అండి, స్పేస్ కూడా కిచెన్లో ఎంత చక్కగా ఉంది అంటే నీట్గా మంచిగా ఉందన్నమాట. అసలు చూడండి, నేను ఇంకా మీకు స్పేస్ కూడా చూపిస్తాను. ఈ విధంగా అండి, స్టాఫ్ కూడా ఎంత చక్కగా అలర్ట్గా ఉంటారు ఎప్పుడు చూడండి, చాలా చక్కగా అనమాట. ఇప్పుడు నేను మీకు స్పేస్ చూపిస్తాను చూడండి, ఎంతమంది అయినా ఇక్కడ కూర్చోవచ్చు. చాలా చక్కగా ఉంది అనమాట. ఇంకా అండి ఇవి కాటేజెస్ అనమాట. చెప్పాను కదా నేను మీకు డబుల్ బెడ్రూమ్ రోజ్ కేటగిరీ ఇంతకుముందు చూపించాను కదా, అలాగే కేటగిరీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ విధంగా అండి టోటల్గా చాలా చక్కగా ఉంటుందన్నమాట. రమేష్ సార్ గారు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకి వీడియోలో కనిపిస్తున్నది వారే అండి, జిఎం రమేష్ గారు. చూడండి, ఇప్పుడు మనకి అన్ని రూమ్స్ చూపిస్తున్నారు, డార్మెటరీ కూడా చూపిస్తున్నారండి. అంటే 12 బెడ్స్ ఉంటాయి ఇందులో. చాలా చక్కగా చూడండి, ఇప్పుడు సార్ చూపిస్తారు. ఫస్ట్ హాల్లో మనకి ఒక టీవీ ప్రొవైడ్ చేశారు. 8 మెంబర్స్ ఆల్మోస్ట్ కూర్చోవచ్చండి. అలాంటి సోఫాని ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఆ తర్వాత 14 బెడ్స్ అండి, 12 బెడ్స్ ఉంటాయి. చూడండి, డార్మెటరీ అనమాట. చూడండి, ఆల్మోస్ట్ చాలా చక్కగా అనిపిస్తుంది కదా. చూడండి, ఇప్పుడు మనం ఈ విధంగా సిట్టింగ్ ఏరియా కూడా 8 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు, అంత చక్కగా ఉంది. చూడండి, ఇక్కడ డార్మెటరీ కూడా చాలా చక్కగా ఉందండి. ఆల్మోస్ట్ 5 ఏసీస్తో ఇది కవర్ అయిపోయిందనమాట. చాలా చక్కగా ఉంది. చూడండి, పైన ఎక్కడానికి కూడా మనకి స్టెప్స్ లాగా ఇక్కడ ఇచ్చారు. చాలా చక్కగా ఉంది. మనకి వాష్రూమ్స్ ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. ఇది కూడా అండి, ఇది ఒక కేటగిరీ అనమాట. కావాలి అనుకునేవారు ఈ కేటగిరీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రతి వారికి చూడండి ఇక్కడ పీస్ఫుల్గా ఉండేలాగా ఉంది అనమాట. ఏసీ కూడా ఉంది, ప్రొవైడ్ చేశారు కాబట్టి వీరు. ఆ తర్వాత అండి ఇప్పుడు మనం సింగిల్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సింగిల్ బెడ్రూమ్ కేటగిరీ కూడా మీరు చూడండి, చుట్టూ అసలు ఏది చూసినా గ్రీనరీ అండి. అది అయితే మనకు అది ఇక స్టాండర్డ్గా ఉండిపోయిందనమాట, సూపర్గా. చూడండి, ఇంకా సింగిల్ బెడ్రూమ్స్లో కూడా మరి హాల్లో టీవీ ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా చక్కగా ఉందన్నమాట. బాత్రూమ్స్ అయితే సెపరేట్గా ప్రొవైడ్ చేశారండి. చాలా చక్కగా ఏసీ మనకి ఉంది అనమాట. బెడ్రూమ్ అనమాట. ఎక్కడ చూసినా మళ్ళీ ఆ విండో నుంచి వ్యూ కనబడే మాదిరి చాలా చక్కగా ఉంది. బాల్కనీ ఉంది, చాలా చక్కగా ఉందండి. సింగిల్ బెడ్రూమ్స్ కూడా వీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వావ్, ఇంకా మనకి ఈ విధంగా ఉంది అనమాట బయట కూడా. ఇంకా తర్వాత సూట్ రూమ్స్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్ లగ్జరీగా ఉంటుందండి. మెయిన్ ఈ రూమ్స్ ఎంట్రన్స్ అనమాట. వీటిని సన్ఫ్లవర్ అని అంటారండి. సూట్ రూమ్స్ అనమాట, చాలా లగ్జరీ. ఇది వచ్చేసి సూట్ మేడం, చాలా లగ్జరీగా ఉంటుంది ఇది. ఓకే,
డూప్లెక్సా? ఓకే డూప్లెక్స్ పైన ఒక బెడ్ ఉంటుంది. ఓకే అక్కడ లగ్జరీ ఫర్నిచర్, ఓకే లగ్జరీ ఫర్నిచర్ కూడా ఉంటుంది అంటున్నారండి రమేష్ సార్. చాలా చక్కగా ఉందన్నమాట. ఇది అయితే సూపర్గా ఉందండి. పైన డూప్లెక్స్ కూడా నేను మీకు బెడ్ చూపిస్తానమాట. పైన కూడా ఒక బెడ్ ఉంటుందని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇంకా బెడ్రూమ్లో ఒక ఏసీ ఉంది, ఇక్కడ కూడా ఒక ఏసీ ఉంది, డైనింగ్ ఉంది సేమ్. అండ్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మనకి వావ్ చాలా చక్కని వ్యూ అనేది కనిపిస్తుందండి. స్వీట్ రూమ్స్ అంటారు. ఇంకా ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ డైనింగ్ దగ్గర మనకి ఇక్కడ వాటర్ ఫిల్టర్ కూడా వారు ప్రొవైడ్ చేశారు అన్నమాట. ఇంకా దానితో పాటు ఏంటంటే ఇంకా బాల్కనీలో కూర్చొని కాఫీ కలుపుకొని చిల్ అవ్వచ్చు అనమాట. చూడండి, అది కూడా వారు ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనమాట. కాఫీ పౌడర్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. సూపర్గా అనిపించిందండి. అలా మనం కాఫీ కలుపుకొని బాల్కనీలో కూర్చుంటే ఆహా అసలు చాలా చక్కగా ఉంటుంది కదా, చిల్ అవ్వచ్చు. చాలా చక్కగా ప్రొవైడ్ చేశారండి. సూట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ కూడా అండి బెడ్రూమ్స్ కూడా ఈ సూట్కి చాలా లగ్జరీగా ఉంది. ఇక్కడ బ్లాంకెట్స్ కూడా దువ్వే అని చెప్తున్నారు వారు. చాలా చక్కగా ఉంది. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చప్పల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూపిస్తాను. ఎస్ అవే అనమాట. చాలా చక్కగా ఉంది. ఈ దువ్వే బ్లాంకెట్స్ కాబట్టి అసలు పట్టుకుంటే కూడా చాలా మెత్తగా అనిపిస్తుంది అనమాట. సో సాఫ్ట్, చాలా చక్కగా అనిపిస్తుంది. ఇలా చాలా బాగుందండి. ఓవరాల్గా సూట్ రూమ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి అనమాట. మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ ప్రొవైడ్ చేస్తారండి. సూపర్ అని చెప్పొచ్చు A to Z. ఇప్పుడు పైన మీకు చెప్పాను కదా డూప్లెక్స్ అని, అక్కడ ఒక బెడ్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, అది కూడా చాలా బాగుంది. మీకు నేను చూపిస్తాను చూడండి. వావ్, ఇక్కడ చూడండి 1 బెడ్ ఇచ్చారు, ఇంకా 2 స్టూల్స్ లాగా ఉంది. చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. వావ్, ఇక్కడ నుంచి కూడా బయట నుంచి కూడా మనకు వ్యూ అనేది చూడొచ్చు ఈ విండో నుంచి. చాలా చక్కగా అనిపించేస్తుందండి. ఇంకా అక్కడ నుంచి మనం కింద లుక్ ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా చక్కగా అనిపించేసిందండి. సూట్ రూమ్కి చాలా చక్కగా అన్నీ ప్రొవైడ్ చేశారు ప్రతిదీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే లావెండర్ అండి. అది ఒక కపుల్ వస్తే బాగా సెట్ అవుతుందన్నమాట. అది ఒక కేటగిరీ. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇంకా గ్రీనరీ అండి, చుట్టూ గ్రీనరీ. ప్రతి కాటేజెస్కి సేమ్ అనమాట. చాలా చక్కని వాతావరణం అనమాట. ఎవరైనా ఇట్టే ఆహ్లాదంగా మారిపోతారు గోరాంజ్ రిసార్ట్కి వస్తే. ఇందులో అండి మనకేంటంటే ఒక బెడ్ మీకు చూపిస్తాను నేను. ఒక బెడ్ ప్రొవైడ్ చేస్తారు. ఒకటే రూమ్ ఉంటుందన్నమాట. కపుల్స్కి అయితే చాలా చక్కగా సూటబుల్ అవుతుంది. మీరు చూడండి, మీరు వస్తుంది ఇప్పుడు చూడండి. వావ్, రమేష్ సార్ ఇది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. టోటల్ వుడెన్ అండి ఇదంతా. చూడండి, ఇక్కడ టీవీ ప్రొవైడ్ చేశారు. 2 కపుల్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్తున్నారు. సూపర్. ఈ కేటగిరీ కూడా ఉందండి. ప్రతి ఒక్కటి ఉంది. మీకు ఏ కేటగిరీ కావాలో మీరు డిసైడ్ చేసుకుంటే వారు మీకు అది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ప్రతిదీ సూపర్. ప్రతిదీ ఇంటర్నెట్ ఏసీ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, ప్రతి దానికి ఫోన్ సర్వీస్ ఉంటుంది. చాలా చక్కగా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెన్స్ లాంజ్ ఉందండి. మెన్స్ లాంజ్ ఏంటనేది మనకి రమేష్ సార్ ఎక్స్ప్లెయిన్. హలో సార్, ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కైండ్ ఆఫ్ మెన్స్ లాంజ్ మేడం. ఓకే. డే అవుట్ వస్తారు కదా గెస్ట్, అవునవును. స్టేయింగ్ కాకుండా ఓకే జస్ట్ తీసుకోకుండా ఓకే డే అవుట్కి అవును వచ్చేసి మార్నింగ్ 9 to 6 ఉంటుంది. ఈవినింగ్ 9 to 6. వీకెండ్స్ ఉంటుందా సార్? ఎనీ టైం. ఓకే ఫైన్. 365 days డే అవుట్ అనేది ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి మీకు ఇక్కడ మెన్స్కి సపరేట్ ఉంటుంది, ఉమెన్స్కి సపరేట్ ఉంటుంది. ఓకే మీకు బాత్రూమ్ అండ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఓకే సార్. వావ్, చాలా నైస్గా ఉంది. ఈ రిలాక్స్ చాలా చక్కగా ఉంది కదా. డే టైంలో స్టే చేయడానికి కూడా ఈ మెన్స్ లాంజ్, ఉమెన్స్ లాంజ్ అని సపరేట్గా ఉందంట అండి. చాలా చక్కగా ఉంది కదా ప్రతిదీ. వావ్, ఈ విధంగా అండి లాకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం లాండ్రీ చూద్దామండి. ఇది కూడా చాలా పెద్ద వాషింగ్ మిషన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇక్కడ లాండ్రీ ఫెసిలిటీ కూడా ఉందండి. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి. మిషన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి టోటల్గా. వావ్, ఇది కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అండి. చూడండి, అన్నీ టోటల్గా ఈ విధంగా అన్నమాట. టోటల్గా క్లీన్, ఇంకా ఐరన్ కూడా వీరు చేస్తారు ఈ విధంగా అండి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా చెప్పాను కదా, బయట కాటేజెస్ దగ్గర టోటల్గా గ్రీనరీ అని చెప్పేసి ఈ విధంగా అండి.
చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. చూస్తూ ఉంటే ఇంకా 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 చూడాలి అనిపిస్తుంది, కానీ చూసేసాం కదా అన్న ఫీలింగ్ అయితే రాదండి. పర్ఫెక్ట్గా ఎక్కడ ఫొటోస్ దిగడానికైనా కాస కూర్చొని చూడడానికైనా సూపర్గా అనిపించిందండి. నాకు ఈ ప్లేస్ అనేది ఫేవరెట్ అని చెప్పొచ్చు. సిట్టింగ్ ఏరియాస్లో కూడా అండి చాలా చక్కగా ఉంది అనమాట. వావ్, ప్రతిదీ అనమాట. అసలు ఎంత చక్కగా ఫ్యామిలీ ట్రిప్కి వచ్చి ఎంజాయ్ చేశాము అంటే చాలా బాగుందండి. నేను ఇవి చెప్పాను కదండి, ఫ్యామిలీ ట్రిప్కి వచ్చాను గోరాంచ్ రిసార్ట్కి అనేసి. సో చాలా 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 హ్యాపీగా అనిపించిందండి. మా ఎంటైర్ ఫ్యామిలీ చాలా సాటిస్ఫై అయిపోయామన్నమాట. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, చుట్టూ గ్రీనరీ, అసలు శాండిల్వుడ్ ఫార్మ్స్ చాలా చక్కగా ఉంది అనమాట. అసలు ప్రతిదీ కూడా అండి ఇక్కడ స్టాఫ్ అయినా చాలా చక్కగా గైడ్ చేయడము, అసలు ఓపిక్గా అన్నీ మనకి చూపించడం చాలా చక్కగా అసలు సూపర్గా ఉన్నాయి. గేమ్స్ ఆడి అలసిపోయి వచ్చాక కాటేజ్లో రెస్ట్ తీసుకుంటాం కదా, కాటేజ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అసలు చాలా బాగుందండి. ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా గోరాంచ్ రిసార్ట్కి వస్తే వారు ఖచ్చితంగా సాటిస్ఫై అయిపోతారండి. ఎందుకంటే అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు విజిట్ చేస్తే నేను చెప్పిన మాటే మీరు చెప్తారు, అంత సూపర్గా ఉందండి. చాలా రిసార్ట్స్కి వెళ్ళాను ఇంతకుముందు, కానీ ఇక్కడ నా ఎంటైర్ ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా సాటిస్ఫై అవ్వకుండా లేరనమాట. సో నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా హాలిడే ట్రిప్ ఉంటే గోరాంచ్ రిసార్ట్కి రండి, ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్యామిలీ ట్రిప్ పరంగా గోరాంచ్ రిసార్ట్కి వస్తే ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తప్పకుండా సాటిస్ఫై అయి తీరాలండి. అంత చక్కగా ఉంటుందన్నమాట. సూపర్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్టాఫ్ కూడా అండి చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. జిఎం రమేష్ సార్ అయి ఉండొచ్చు, తరుణ్ గారు, సాయి గారు, అండ్ సైట్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు, మనకి సీనియర్ చెఫ్ రహీం గారు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మన ఛానల్ తరపున. ఎందుకంటే చాలా చక్కగా గైడ్ చేయడము, చాలా చక్కగా సర్వీస్ చేయడము చేశారండి. అసలు సూపర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, హల్దీ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్స్ కూడా ఇక్కడ మనం ఈ రిసార్ట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి. అలాంటి వారు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఆలే రండి, నియర్ యాదగిరి గుట్ట, గోరాంచ్ రిసార్ట్ అనమాట. అసలు చాలా చక్కని అనుభూతికి నేను ఫ్యామిలీ ట్రిప్ పరంగా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. బాయ్ బాయ్.